రేయ్ ఇప్పుడు దేనికి పాపం పెట్టపోతుంటాం? ఇక్కడ పాపాలు ఎక్కువైపోయినాయంట, కడుగుదామని లోడ్ దించడానికేరా. ఆ పిల్లని చూడ్డానికి పోతున్నామా? అవును. ఏంటట? ఏ దొరగారు రారా ఏంది? దీనికంతా నేను రాను, నువ్వు కావాలంటే పో. అయ్యో ఆగరా, ప్రాజెక్టు పూర్తి చేయకపోతే ముసలిది ముద్దెట్టదరా. ఆగరా, ఏ వెళ్ళిపోతానంటున్నా? ఆ పిల్ల తమరకు నచ్చలేదా ఏంటి? చెప్పు. నా హైట్ లేదు, నా కలర్ లేదు, లావుగా బొద్దుగా లేదు, ఒక ముక్కలో చెప్పాలంటే మన హన్సికలా లేదని నీ నోటితో చెప్పు, వెళ్ళిపోదాం. అయ్యో రే, ఆ పిల్లని ఎలా నచ్చలేదు అని చెప్పగలను చెప్పు. ఆ పిల్లకి నేను నచ్చినో లేదో తెలియట్లేదు. రే, 6 అడుగులు పొడవు 6 నాళ్ల బాడీ ఉన్నంత మాత్రం సరిపోదు. ఒక అమ్మాయిని పడేయాలి, పడేసాక వాటేసుకోవాలి, వాటేసుకున్నాక సాంగ్ వేసుకోవాలి. వాడురా మగాడు. మామ, రాయి లాంటి వాళ్ళురా ఆడవాళ్ళు, వాళ్ళని కరిగించేవాడే మగాడు. ఇక నువ్వు ఊరుకున్న తను ఊరుకోదు మామ, తను ఊరుకున్న ముసలు ఊరుకోదు మామ, ముసలు ఊరుకున్న నేను ఊరుకోను మామ. ప్రేమ రావాల్సిందే. ఎవరిదే బ్రింగ్ రాంగ్ దగ్గర. ఏంది? ఓ, నీకు ఇంగ్లీష్ రాదుగా. నిజానికి అబ్బాయి అనేవాడు చెట్టు టైప్ అయితే, అమ్మాయి అనేది గాలి టైప్ రా. చెట్టు ఊరుకున్నా గాలి ఊరుకోదు, ఈ రెండు కలిస్తేనేరా జీవితం. ఇప్పుడు ఒకసారి ఆ చెట్టుని చూడుమా, ఎలా ఉంది? గమ్మునుందా? ఇప్పుడు గాలి తగిలితే సమ్మగా ఉంటుంది. నిద్రపోకరా, అనుభవించు. ఇప్పుడు చెప్పు ఎలా ఉందో. సుఖంగానే ఉంది. ఈ సుఖమైన లవ్వుని చెయ్యమనేరా. ముసల్దే మొత్తుకుంటోంది, నేను మొత్తుకుంటున్నాను. అది మాత్రమే కాదు, ముసల్ది నన్ను ఎంత అడుక్కుందో చెప్పనా? చూడమ్మాయి, నా మనవడికి నేను మంచి మాత్రమే నేర్పించి పెంచాను, మోసం చేయడం నేర్పించి పెంచలేదు. నా మనవణ్ణి నా తర్వాత కంటికి రెప్పలా తనే చూసుకోవాలి. నేనున్న చోట వాడితో తనే ఉండాలి. అదే నా చివరి కోరిక. పాపంరా, ముసల్ది నన్ను ఎంత అడుక్కుందో తెలుసమా? కడుపు తరుక్కుపోయిద్రా. ఎరా, నా అన్నమ్మ నిన్ను ఈ మాదిరిగా అడుకుందా? ఇప్పుడు చెప్తున్నా, ఇప్పుడే చెప్తున్నా, ఈ నిమిషమే చెప్తున్నా. త్వరగా చెప్పు చావరా. నా అన్నమ్మకి అదే కోడలు పిల్ల. దీన్ని ఎవ్వడూ మార్చలేడు. పదేళ్దాం. ఇది నీకెమ్మన్నారు? ఏంటమ్మా? చూడక్క. టికెట్ బాబు, టికెట్ తీసుకోమా. ఇది పోలా బొప్పరాయి సముద్రం. రెండు ఏమా నువ్వు అడగమ్మా. అన్నా, దొరవారి సత్రం 2 ఏమా, ఎక్కడ పడితే అక్కడ ఆగడానికి ఏమన్నా టౌన్ బస్సా? కావాలంటే నీరూరులో దిగు. అక్కడ దిగితే మళ్ళీ 2 దానికి మొన్నేం కిలోమీటర్లు చేయమంటావ్? నడవాలన్నా. అన్నా, ఏంటి కడుపుతో ఉన్నాడు అడుగుతుందా? ఆపచ్చుగా. ఆమె కడుపుతో ఉందని చూస్తే నా కడుపు కొట్టుకోవాలా? ఎక్కడ పడితే అక్కడ ఆపితే ఆఫీసర్ నాకు మేమో అవుతాడు. అయినా ముందు నువ్వు టికెట్ తీసావా? తీసుకున్నా. అన్నా, అందమైన ఆడపిల్ల ఆడుతా ఉండదు, కొంచెం ఆపన్నా. నా వల్ల ఆపడం కుదరదు కానీ నువ్వు నీ పని చూసుకోవయ్యా. టికెట్ తప్పమా. ఊరికే తెల్ల చొక్కా వేసుకుని లైన్ అయ్యటానికి వస్తే సరిపోదు. దొరగారికి దమ్ముంటే ఏది దొరవారి సత్రం ఆపమని చూద్దాం. ఏంట్రా పిల్ల నిన్న ఆపమంటుంది? ఆ పిల్లే మనల్ని ఆపమందిగా, ఇక ఆపేయడమే. ఎలా మా? నువ్వు ఉండవు కదరా. ఎలా అని అడిగాను మావా. ఇప్పుడు చూడు. అదే ఎలా రా. తల్లి, నీ ఊరు వచ్చినది. దిగమ్మా, దిగు. చాలా థ్యాంక్స్ అన్నా. పర్లేదు. రైట్ రైట్, త్వరగా పైకి ఎక్కువయ్యా. దారులు పెడుతున్నావు. ఎక్కడ పోవాలా? కళ్ళుతో టికెట్. అందరూ ఆగనూరుగా టికెట్ అడిగితే ఎలా సావనం? ఆడపిల్లతే ఆగుతుంది, ఆగదా? సముద్రంలో దిగు. అన్నా, కొక్కురుగా అన్నా, నల్ల చిరతలో నువ్వు ఉండగా ఈ అన్యాయం జరగచ్చా చెప్పు. నువ్వే అడగాలన్నా. అడుగుదామా, అడుగుదాం. నీకు నీ ఊర్లో ఆపాలా? అవునన్నా. ఆగుద్ది. ఎలాగన్నా ఆగుద్ది? ఆగుద్ది. ఎలా ఆగుద్దన్నా? ఇలా రా. ఒసే భాగ్య, ఉప్పు తిన్నోడు నీరు తాగాల్సిందే. ఏనుగు మీద చీమ ఎక్కడానికి ఆశపడచ్చు, ఏనుగు చీమ మీద ఎక్కొచ్చా? చూసావంట్రా, సంకట ముద్దలా ఉంటూ సాగుతులేస్తుంది. రే, నన్నెందుకు పీకేవరా? మరే పబ్లిక్ లో ఊస్తే తప్పు కదా. తను గుళ్ళో కదరా ఉయ్యకూడదని చెప్పింది. ఆ పిల్ల యాడుంటే అది గుడేరా. మామకు ముదిరిపోయింది. నాకు తెలిసి వాడే నీకు సరైనోడు అనిపిస్తున్నాడే.
నువ్వేమో వాడిని అసలు పట్టించుకోవడమే లేదు. ఏవే ఆడు మన భాగ్యానికి తగినోడని ఎలా చెప్తున్నావు? ఇంకా అన్నం ఉడికిందో లేదో ఒక మెతుకు పట్టుకుని చూస్తే తెలీదు. ఒక్క మాటలో చెప్పాలంటే కత్తిలా ఉన్నాడు. ఆపవే చాలు లోడలోడ. ఏమి నువ్వు చెప్పేవన్నీ మేం వినాలి, కానీ మేమేం చెప్పినా నువ్వు వినవు. అలా ఏం కాదే. అయితే చెప్పు నీకెలాంటి వాడు కావాలో. నాకు లైఫ్ లో చక్కగా వంట చేసి పెట్టేవాడు దొరికితే సంతోషంగా ఏం ఉంటాను. భాగ్యం, అందరూ సంపాదించేవాడు కావాలనుకుంటారు, నువ్వేంటి వంట చేసేవాడు కావాలంటున్నావు? వంట వరపు తెలిసిన వాడే అక్క. జీవితంలో ఓర్పుగాను ఉంటాడు, నేర్పుగాను ఉంటాడు. అయ్యో ఈడేదో ఆలోచించేస్తున్నాడు రా బాబు. ఈడి లవ్ కోసం ఈ రోజు నాతో ఎంగిలాకులు దించుతున్నాడు. ఈ లవ్ సెట్ అయ్యేలోగా ఇంకేం చేస్తాడేమో దుర్మార్గుడు. ఈ తీసేదేదో హోటల్లో తీస్తే కనీసం జీతం అన్నా వచ్చి ఉండేది. రేయ్, తిన్న చాలు కానీ పోరా. నేను ఇంకా తినలేదా? ఎంత తినించండి? 50 రూపాయలు. 50కి మించే తిన్నావు పాపా. రా బయటకు రా, నీ సంగతి చెప్తా. ఏయ్, పోరా. చూడనా తింటే ఆకులు ఆగిసాడు. ఏంది? ఊరికే వాక్రా, నువ్వే కదా చెప్పావు లవ్ లో చెట్టు ఊరుకున్నా గాలి ఊరుకోదని. ఇది గాలి చేసే పనిరా, పోయి పని చూడు. అందుకనే నాతో ఎంగిలాకులు తింటావా? రానంత వరకు మన పక్క స్ట్రాంగ్ గా ఉంటుంది. మీరు నెక్స్ట్ వాయిదాకి వచ్చి కలవండి. రే అటు చూడు, ఆ పిల్లవాళ్ళ బాబోతున్నాడు. తిరుగు తిరుగు తిరుగు, వెనక్కి తిరగరా, వెనక్కి తిరుగు. మనమే ఎయిర్పోర్ట్ లో పని చేయట్లేదు, ఎంగిలాకులు తీసుకుంటున్నాం. వెళ్ళు. బాబు మిమ్మల్ని చూసేసేట్రా. మీరే కదా. సార్ ఉండు, ఆ రోజు పట్టపగల మిమ్మల్ని గాజుల కొట్లో పగిలేలా కొట్టాడే ఆ మగదిరి డీడే సార్. ఏంటి సార్ మీరు తిట్టింది మర్చిపోతాం, కొట్టింది మర్చిపోతాం? సార్ నన్ను క్షమించండి సార్. అన్నమని కొట్టారన్న కోపంతో నేను మిమ్మల్ని కొట్టాను సార్. మీరు నన్ను క్షమించండి బాబు. ఆ రోజు మీ ఎవరు నా కూతురు కొట్టినందువల్లే ఆవిడ నేను కొట్టాల్సి వచ్చింది. కన్నతల్లి లాంటి ఆవిడ మీద చేసుకోవడం పెద్ద తప్పు బాబు. దానికోసం ఈ రోజు వరకు బాధపడుతూనే ఉన్నాను. ఇప్పుడు మీతో మాట్లాడాకే నా మనసు కుదుట పడింది. క్షమించు బాబు. అవును, మీరు సరుకులు దించే పని కదా చేస్తారు? అవును సార్. మరి ఇప్పుడు ఈ పని చేస్తున్నారంటే? అదేం లేదు సార్, నేను లవ్ చేసే పిల్ల వంట తెలిసిన మొగుడైతే సంతోషంగా ఉంటానంది. అందుకే వంట నేర్చుకోవడానికి వచ్చాను. దాని సంతోషమే కదా సార్ ముఖ్యం. ఈ మాత్రానికి ఓ వంటల పుస్తకం కొంచెం చదువుకోవచ్చుగా. కొనొచ్చు, పుస్తకం చదవాలిగా సార్. కానీ 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 అదేం లేదు సార్, పుస్తకం కొన్ని చదివితే ఒకరికో లేదా 10 మందికో వంట చేసి పెట్టగలం. కానీ ఇక్కడ ఒకేసారి 2000 మందికి ఉప్పు పులుపు సరిపోయేలా రుచిగా వంట చేస్తున్నారే, ఆయన దగ్గర వంట నేర్చుకుని ఆ పిల్లకు వండి పెడితే ఎంత బాగుంటుంది చెప్పండి. మీరే చూసారుగా ఎంత ఫీలింగ్ ఉందో. ఏమైంది? ఎందుకని నవ్వుతున్నావు? అబ్బే ఏం లేదురా, ఆ రోజు నన్ను ఒకడు కొట్టాడు కదా. అవును, ఏం చేశాడు? నువ్వేం భయపడకరా. వాడిని రోజు మన చుట్టాల పెళ్లిలో చూశాను. వాడేమో అక్కడ ఎంగిలాకులు తీస్తున్నాడు. ఇదేంటని అడిగితే వాడెవరో ఓ అమ్మాయిని లవ్ చేస్తున్నాడట. వంట చేసే మొగుడు దొరికితే బాగుంటుందని అమ్మాయి చెప్పిందట. చూసావా, మన ఊరు కుర్రాళ్ళు లవ్ కోసం ఏ పనికైనా సిద్ధమైపోతున్నారు. ఆ అమ్మాయి ఓ మంచి విషయానికి వాడిని ఉసుకొల్పిందనుకో, ఏవైనా చేస్తాడు, ఎంతవరకైనా వెళ్తాడు. అలాంటి వాళ్ళు నమ్మకూడదు. నువ్వు అలా అనకరా. కష్టపడేవాడి మనసు అందరూ బాగుండాలని కోరుకుంటుంది, నిజాయితీగా ఉంటుంది. ఈ పని ఏంటయ్యా అని అడిగితే దానికి వాడేమన్నాడో తెలుసామా? తను నేను ఇష్టపడిన పిల్ల అయినా కూడా పర్వాలేదు, మా అన్నమ్మ ఇష్టపడిన పిల్ల. తన కోసం ఆకులు తీయడమే కాదు, ఎన్ని తలలైనా తీస్తాను. పెంచిన అవ్వ మీద ఎంత ప్రేమ చూపించేవాడు కట్టుకున్న పిల్లాన్ని ఇంకెంతలా చూసుకుంటాడు. వాడిని చేసుకోబోయే పిల్ల అదృష్టవంతురాలు. వాడు పట్టు వస్త్రం లాంటివాడు, చిరిగినా విలువ తగ్గదు. లేకపోతే ఏమిటి? మీ నాయనకి నచ్చాడు, మాకు నచ్చాడు, నీకు నచ్చాడు. కానీ నువ్వే బయటికి చూపించుకోవట్లేదు. చెప్పేదినవే, వాడు కర్రోడైనా సరైనోడు, తర్వాత నీ ఇష్టం. నోరు మూసుకుని పోనీ. వాళ్ళ కోసం వెనకంటిగా వెతుకుతున్నావు. ఇదిగో ఎదురుగా వస్తున్నారు చూడు. ఇంట్లోనూ ఊళ్ళోనూ ఈ దోమల వల్ల తట్టుకోలేకపోతున్నావే. ఎప్పుడొచ్చి మందు కొడతారో ఏంటో. బుర్రకెక్కిందో మామా, నాకు బుర్రకెక్కిందో.